బాబు నీ నాన్న కూడా అదే అర్థం అవుతుంది. ఫ్రూట్ అని చెప్పి వెజిటేబుల్ సెలెక్ట్ చేస్తా. ఇంకొకే గెస్ ద ఫ్రూట్ చూస్ చేద్దామా? ఓకే ఫ్రూట్ ఎనీథింగ్ ఫ్రూట్. ఓ మై గాడ్. ఓకే ఓకే ఫ్రూట్ కదా ఇది. చేసుకున్నా ఫ్రూట్ అని చెప్పి వెజిటేబుల్ సెలెక్ట్ చేస్తా. ఐ యామ్ రెడీ. రెడీ. ఓకే బస్ ఇది నేనే ఇంటర్నేషనల్ లైక్ జస్ట్ లోకల్ ఎక్కడైనా దొరుకుతుంది. నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్రూట్ చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? చిన్నగా మీడియంకి మధ్యలో. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రూట్కి ఏమైనా స్ట్రైప్స్ లాగా ఉంటాయా? ఐ మీన్ స్ట్రైప్స్ ఆర్ లైక్ మార్క్స్. మార్క్స్ ప్రతి ఫ్రూట్ ఉంటాయి కదా? ఉండవు. చెట్టు నుంచే మార్క్స్, కింద పడి మార్క్స్ కాదు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాటర్ మిలనా? వాటర్ మెలన్ మీడియంకి చిన్నదానికి మధ్యలో ఉంటుందా? అంటే సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రూట్ ఎల్లో కలర్లో ఉంటుందా? ఉంటాయి, ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. కూడా ఉంటాయా? నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రూట్ సీడ్ పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? అసలు సీడ్సే ఉండవు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రూట్కి సీడ్ ఉంటుందా? ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి. తప్పైతే మాత్రం నేను విన్నింగ్ చెప్తున్నా. సరే. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రూట్ ఏ కలర్ ఉంటుంది? లైక్ ఎల్లో, గ్రీన్. మల్టిపుల్ చెప్తే ఆబ్వియస్లీ నేను ఆన్సర్ చెప్పినట్టే. ఎల్లో ఉంటుందా? కైండ్ ఆఫ్, నాట్ కంప్లీట్. నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రూట్ లైక్ చెట్టు పైనే పండుతుందా లేకపోతే తీసినాక పండుతుందా? చెట్టు పైన ఉంటుంది, తీసినా కూడా పండుతుంది. చిన్నగా ఉంటుందంట, మీడియం ఉంటుందంట, సీడ్ ఉంటుందంట, ఎల్లో కలర్ ఉంటుందంట. ఎల్లో కైండ్ ఎల్లో. అది జ్యూస్ చేసుకుంటాం అది మనం. చెయ్యము. సాప్ చెప్తున్నా చెయ్యము. నీ ఫ్రూట్ సపోటానా? ఎల్లో కలర్ ఉంటుందా అని సపోటా? ఒక మాట. ఓ పియరా? మ్యాంగోనా? నో. అంటే మ్యాంగోలో మల్టిపుల్ సీడ్స్ ఉంటాయా నీకు? ఒక మాట. అంటే బయట ఒక పిక్క లోపల ఇంకోటి ఉంది, రెండు అంటారు. దీని పైనాపిల్ ఏంది? ఆరెంజ్. దాని పేరేంది? ఆరెంజ్. ఏ కలర్ ఉంటుంది? అవును, గ్రీన్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. ఎల్లో ఉందా? ఏ ఫ్రూట్ అయ్యా బాబు? నీ నాన్న కూడా అదే అర్థం అవుతుంది. సీడ్లెస్ ఫ్రూట్ ఏం ఫ్రూట్ అని. చెట్టు ఎట్లుంటో చెప్పు. తెలియదా? చెట్టు లెక్క ఉంటుంది. నువ్వు సెలెక్ట్ చేసిన ఫ్రూట్ రెగ్యులర్ తింటావా? సీజన్లో తింటాం. సీజన్లో తింటావా? పీచే? పీచ్ ఎత్తుదే ఎక్కువ. పీచ్ నీకు అదే చెప్పిన ఆల్రెడీ. కాదు, సీడ్లెస్ ఫ్రూట్ వచ్చిన బాధ కాదు ఇదంతా. సీడ్లెస్ ఫ్రూట్ వచ్చాలి.